దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన కింగ్డమ్ రిలీజ్ అయింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ మూవీ పక్కాగా హిట్ ఇస్తుందనే ప్రచారము జరిగింది. ఇందుకు రౌడీ హీరో హిట్ కొట్టాడా, ఫ్లాప్స్ నుంచి ఒడ్డున పడినట్లేనా? కింగ్డమ్ ఎలా ఉంది? రివ్యూ చూసేద్దాం. కింగ్డమ్ స్టోరీ ఏంటంటే, సూరి ఓ కానిస్టేబుల్. నిత్యం తాగేసి వచ్చి అమ్మను కొట్టే నాన్నంటే చచ్చేంత భయం. ఇదంతా చూసి ఓ రోజు సూరి అన్నయ్య తండ్రిని చంపేసి ఇంట్లోంచి పారిపోతాడు. 18 ఏళ్ల నుంచి అన్నయ్య శివ కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన శివ శ్రీలంక వెళ్ళిపోతాడు. మన దేశం నుంచి అక్కడికి వెళ్లి స్థిరపడిన వాళ్లతో కలిసిపోతాడు. అక్కడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. అన్నను వెతుక్కుంటూ శ్రీలంక వెళ్లిన సూరి ఏం చేశాడు? అసలు శివ స్మగ్లర్ గా ఎందుకు మారాడు? పోలీస్ అధికారి సూరికి అప్పగించిన మిషన్ ఏంటి? చివరికి అన్నయ్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడా? ఇదే కథ. కింగ్డమ్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు చూసి ఇది కేజీఎఫ్ లాంటి సినిమా అనే ప్రచారం జరిగింది. అయితే ఇది కేజీఎఫ్ కాదు, గౌతమ్ తిన్ననూరి సినిమా అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే మూవీ చూస్తున్నంతసేపు ఛత్రపతి, యుగానికొక్కడు, కేజీఎఫ్, సలార్లో కొన్ని సన్నివేశాలు గుర్తొస్తాయి. బ్రదర్ సెంటిమెంట్ కథకపై స్పై కాన్సెప్ట్ యాడ్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. రగిలే రగిలే సాంగ్. ట్రైలర్ చూసినప్పుడు ఏదో యాక్షన్ సినిమా అనుకుంటారు, కానీ ఇది ఎమోషనల్ డ్రామా. అన్నయ్య అంటే పిచ్చి ప్రేమ ఉండే తమ్ముడి కథ ఇది. జెర్సీ మళ్ళీ రావాలో ఎమోషన్ సీన్స్ ని గౌతమ్ తిన్ననూరి బాగా తీశాడనే టాక్ కి కింగ్డమ్ తో మరొకసారి ప్రూవ్ చేశాడు దర్శకుడు. విజయ్ దేవరకొండను రోహిణి కొట్టే సీన్, సత్యదేవ్ విజయ్ మధ్య సన్నివేశాలు అద్భుతం అనిపిస్తాయి. అయితే ఒక్కటి కూడా ఎగ్జైట్ చేసే ట్విస్ట్ లేకపోవటం మైనస్. కథ పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన గౌతమ్ తిన్ననూరి టేకింగ్ పరంగా సర్ప్రైజ్ చేశాడు. హీరోని ఎలివేట్ చేసేలా అనిరుద్ధి సంగీతం బాగుంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది, కానీ సినిమా స్లోగా సాగటం నిరాశపరుస్తుంది. నటన పరంగా విజయ్ దేవరకొండ తన క్యారెక్టర్ కి ప్రాణం పోశాడు. ఏ క్యారెక్టర్లైనా ఒదిగిపోయి సత్యదేవ్ మరొకసారి ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ అందంగా కనిపించింది. మురుగన్ పాత్రలో నటించిన విలన్ వెంకటేష్ మంచి నటన కనబరిచాడు. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఓవరాల్ గా చెప్పుకుంటే కింగ్డమ్ కథలో కొత్తదనం లేదు. ప్రతి సన్నివేశం ఏదో ఒక సినిమాను గుర్తుకు చేస్తుంది. కానీ హీరోతో పాటు కీలక పాత్రల్లో నటించిన వారంతా మెప్పిస్తారు. భారీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే కింగ్డమ్ మీకు నచ్చుతుంది. విజయ్ దేవరకొండ అభిమానులకి మాత్రం ఫుల్ ట్రీట్ కింగ్డమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.